రే నన్ను వేసేద్దామని వెనకతలు మాట్లాడుకుంటున్నారంట కదా. నన్ను వేసేయడమంటే నీ పిల్లల్ని వేసినంత తీసి కాదురా. నా కోసం నీ పిల్లని అడుగు, చెప్తుంది. ఏం చెప్పాడురా దోలే. సారీ బ్రో. ఏంట్రా ఎంత పోయి వచ్చేసావు? ఏం లేదు, నార్మల్గానే. సర్లే, బస్సు ఇంకా రాలేదా? బస్సు వస్తే నేను ఇక్కడ ఎందుకుంటాను చెప్పరా? అబ్బా సర్లే. రే ఆడు మంచి అనుగోలో ఉన్నాడు. వాడి కోసం మనకెందుకురా? సర్లే. అవునట్టు అన్నది కొత్త రైలు ఒకటి వచ్చింది. అవునా? చూడాలైతే. హాయ్ రా. ఏంట్రా బస్ కోసం వెయిటింగా? అవునరా. ఇంతకీ బండి ఎవరిదిరా? మా అన్నిదిరా, కాలేజ్కి వేసుకొచ్చా. ఓ బాగుందిరా. ఏరా ఈరోజు బస్సులు బందని తెలీదా నీకు? అవునా? ఇప్పుడు కాలేజ్కి ఎలా వెళ్దాం? నేను ఒక్కనే వెళ్తున్నాను, నాతో వచ్చే. సరేరా. మరి దేవా? నేను ఒక్కనే రమ్మన్నాను. వస్తానంటరా లేదంటే వాడుతానుండు. రే సారీరా, క్లాసుకి టైం అవుతుంది. హలో. హలో. నేను మీ క్లాసే. తెలుసు, పేరు ప్రియా. నీకెలా తెలుసు? సేమ్ క్లాస్ అయినప్పుడు ఆ మాత్రం తెలీదా? మరి మీకోసం నాకు తెలీదే. సరే, బస్సు వెళ్ళిపోయిందా? ఈరోజు బస్సెస్ బంద్ అంట, నీకు తెలీదా? అవునా? మరి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నాది బస్ పాస్, నేను బస్సులోనే వెళ్ళగలను. ఆటోకి వెళ్ళిపోదామా? యాక్చువల్గా ఈరోజు కాలేజ్ బంక్ కొడదాం అనుకుంటున్నాను. క్లాస్లో బాగా చదివే అబ్బాయి ఇలా మాట్లాడతాడని అస్సలు అనుకోలేదు. నా కోసం తెలీదన్నో. ఫ్రెండ్స్ మాట్లాడుకుంటుంటే విన్నా. సర్లే, టైం అవుతుంది కదా, నువ్వు ఆటోకి వెళ్ళిపో. నిజం చెప్పాలంటే నాకు కూడా వెళ్ళాలని లేదు. సరే, నాకు టైం అవుతుంది, ఇంక నేను వెళ్తాను. ఏరా నాకు ఫోన్ చేసావు? వాడితో బండి మీద పోయావుగా? రే పొద్దున్నే సారీ చెప్పాను కదరా. అయినా నీకు వాడికి గొడవ అయితే వాడితో మాట అన్నప్పుడు నేను తిరిగి మాట్లాడిపోతే బాగోదు కదరా. సర్లే, ఎందుకు ఫోన్ చేసావు? అదే ఈరోజు క్లాస్ నోట్స్ వాట్సాప్ చేశాను, చూస్తావేమోనని. సరే సరే, రేపు బస్ స్టాప్లో కలుద్దాంలే. సరే అయితే బాయ్. ఫాస్ట్గా పద, బస్ స్టాప్కి వెళ్దాం. ఎందుకే ఎప్పుడు నేను ఎంత కంగారు? ఏ కాలేజీకి ఫాస్ట్గా వెళ్ళాలని లేదా? లేదంటే చెప్పు, స్లోగా వెళ్దాం. వద్దులే బాబురా, ఇప్పటికే టైం అయిపోతుంది. పద. తమ్ముడు, నువ్వు అనుకుంటున్నావు తన నీ మనస్సు వచ్చిందని. నేను అంటున్నా తన నీ పరస్సు వచ్చిందని. హాయ్ దేవా. హే హాయ్, మీ ఫ్రెండా? అవును. హాయ్. హాయ్, కూర్చోండి. ఈరోజు ఎగ్జామ్కి మొత్తం చదివేశావా? చదివేసా. నేనేం చదవలేదు, నాకు కొంచెం హెల్ప్ చేస్తావా? సరే, బుక్ తీ, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెనేషన్ ఏమొద్దు, మరి జస్ట్ చూపించు చాలు.
పెద్ద ప్లానింగే. మరి ప్లానింగ్ ఉండాలి కదా. అవునవును, ఉండాలి ఉండాలి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మా వాడు మా ఆయన చూపు మీద ఉన్నట్టున్నాడు. రేయ్, ఏరా కాలేజ్కి వెళ్ళకుండా ఎక్కడ తిరుగుతున్నావు? ఇంకా టైం ఉందిలేరా. సరే ఇంకేటి సంగతులు? ఏముంటాయిరా, ఏం లేవు. అవునా, ఏంట్రా ఇద్దరు అలా మాట్లాడేసుకుంటున్నారు? నిజమే కదా. ఎవరో తెలీదు, సెట్ చేశాడేమో. ఓహో, రే ఐఫోనా? అవునరా, iPhone 14 నిన్నే కొన్నాను. దీంతో ఫోటో దిగి తెలకుండా తెలుసా? రే నాకు ఒక్క ఫోటో తీరా. తీస్తా లేరా, నిన్నే కదా కొన్నా. సరేలే. బస్సు వచ్చింది, పద వెళ్దాం. మీరు వెళ్ళండి, మేము వస్తాం. సరే బాయ్. బాయ్. వాడు బాధేంట్రా అలా పోజు కొడుతున్నాడు? వాడి సంగతి అలా ఉంచు కానీ ప్రియా సంగతి ఏంటి? ప్రియా అంటే నీ సిగ్గు చూస్తేనే అర్థమైపోతుందిలే. పద, మనం వెళ్ళాల్సిన బస్ కూడా వచ్చేసింది. నాకేంట్రా ఈ బాధ? హాయ్. హాయ్. వస్తారా? తమ్ముడు, అమ్మాయి మత్తులో బతకడం కన్నా ఈ మత్తులో బతకడం బెస్ట్. ఏంట్రోయ్ డైలీ ఈ బస్ స్టాప్కి వస్తున్నావు? ఏం లేదు కానీ సంగతులేంటి? కొత్తగా ఏముంటాయరా? వాళ్ళు లవ్లో ఉన్నారేంటి? ఇంకేటి సంగతులు? మన కాలేజ్లో ఫెస్ట్ చేస్తున్నారంట. ఆల్మోస్ట్ జస్ట్ ప్రపోజ్ చేసుకోవడమే బ్యాలెన్స్. ఓకే. అవును, ప్రియా, బాగుంటుంది. నేను కాలేజ్కి వెళ్తున్నా, వస్తానంటే నేను కూడా బైక్ మీద తీసుకెళ్తా. రే, ఏం మాట్లాడుతున్నావురా? నీతో ఎవడు మాట్లాడుతున్నాడు? నాకు దారి తెలుసు, నేను వెళ్ళగలను. పదవి ఆటోకి వెళ్దాం. అసలు ఏంట్రా నీ బాధ? నేనేం చేస్తా చేయాలనుకుంటున్నావు? నాతో పోటీకి రావాలనుకుంటున్నావు? రే, నీ పొగర నాకు అర్థమైంది. నీకు డబ్బుంటే ఎవడికి ఎక్కువరా? డబ్బుంటే ఏదైనా చేయగలను భ్రమలో బ్రతికేస్తున్నావు. ముందు బయటికి రా. ఇప్పుడు చెప్తున్నా, నేనేం చేయగలనో చేసి చూపిస్తా. చూస్తాను నువ్వేం చేస్తావో. రే దేవా, ఆడితో మనకెందుకురా? రే, అన్నట్టు చెప్పడం మర్చిపోయా. నాకు తెలిసిన ఒక అతను చెప్పాడు, పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే నక్కకే కాలిందంట. నీలాగే. ఈరోజు అన్న ఏ రీల్ ఎట్టుంటాడో చూడాలి. చూడు తమ్ముడు, నీ అన్నలాగా చెప్తున్నా, అమ్మాయి అందంగా ఉందంటే దాని వల్ల ఆపద నీకే. రే, ఈ రీల్ నీకు సెట్ అవుతుందేమో అనిపిస్తుంది. ఊరుకోబే. హే ప్రియా, ఏంటి మాట్లాడడం లేదు? ప్రియా రా, కాలేజీకి వెళ్దాం. ఇరా,
నేను ఇచ్చింది సరిపోలేదా నీకు? వస్తున్నా. ప్రియా ఏంటిది? ఏమైంది? మన మధ్య అంతా బాగానే ఉంది కదా? బానే ఉంది, మనం జస్ట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్సా? ఏ నీకు ఐ లవ్ యూ చెప్పానా? లేదు. మరి అలా ఎలా అనుకుంటావు? వీళ్ళు లో క్లాస్ ప్రియా. ఒక అమ్మాయి నవ్వుతూ మాట్లాడితే దాన్ని లవ్ అనుకుంటారు. రే వదులు దేవా, ఇప్పుడు నిజంగానే నువ్వు లో క్లాస్ వాళ్ళ బిహేవ్ చేస్తున్నావు. నువ్వు పద. మీ ఫ్రెండ్ ఏంటి అలా చేసింది? అది నిన్న కాలేజ్ నుంచి వస్తున్నప్పుడు ప్రియా ఐ లవ్ యూ. హే నీకేనే. ఒకసారి నా మాట విను. నీ ఆశలు కొన్నంత అండగా ఉంటా, నీ అవసరాలన్నీ తీరుస్తా. మన ప్రేమ గుర్తుగా ఈ ఐఫోన్ తీసుకో. నేను రోజు పికప్ డ్రాప్ కూడా చేసుకుంటా, నీకు బాడీ గార్డ్లా ఉంటా. ఎందుకన్నా చెప్పలేను ప్రియా, అర్థం చేసుకో. అది జరిగింది. సరే నాకు టైం అవుతుంది, వెళ్తాను. అర్రే ప్రియ ఏంట్రా నాతో వచ్చేసింది? రే ఆగమ్మా ఆగు, ఎందుకంత కోపం? నేను చెప్పేది పూర్తిగా విను. నువ్వు కష్టపడి చదివిన చదువంతా నేను డబ్బు ఇచ్చుకోనగలను. ఇదే కాదు, ఏదైనా సరే నేను డబ్బులు ఇచ్చుకోనగలను. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. నాకు మొన్న ఒక అతను చెప్పాడు, డబ్బుంటే 100కి 99% కాదు, 100కి 100% సంవత్సరాలు తీరిపోతాయి అంట. డబ్బుంటే ఏదైనా చెయ్యొచ్చారా? ఈ ప్రపంచమే డబ్బు చుట్టూ తిరుగుతుందిరా. ఇంక ప్రియ అంతా సంపాదిస్తారా? నేను కూడా సంపాదిస్తా. నేను కూడా సంపాదించి దాని ముందు కాలర్ ఎగరేసుకొని తిరుగుతా. నువ్వు డబ్బు సంపాదిస్తే ప్రియ ఏంటి వాళ్ళ అమ్మ కూడా నీ దగ్గరికి వస్తుంది. సంపాదిస్తా. రే మనం సంపాదించడానికి చాలా టైం ఉంది. ఇంటర్ అవ్వాలి, డిగ్రీ అవ్వాలి, ఆ తర్వాత జాబ్ రావాలి, అప్పుడు సంపాదించాలి. అంత టైం పడుతుందా? నువ్వేమైనా సినిమా హీరో ఏంటి అనుకోగానే అయిపోవడానికి? లేదురా, మనకు కూడా ఏదో ఒక దారి ఉంటుంది. మనకు కాలేజ్కి వెళ్ళే దారి ఒక్కటే ఉంది. నేను రానురా, నువ్వు వెళ్ళు. రే నువ్వు మరీ మజునులా ఫీల్ అయిపోకు. నాకు ఒంటరిగా ఉండాలని ఉందరా, నువ్వు వెళ్ళు. నేను వెళ్తాను సరే, నువ్వు మరీ ఎక్కువ డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోకు. ఈ జిందగీలో డబ్బుకు ఉన్న వాల్యూ మనిషికి లేదు. నీ పాకెట్లో పైసా లేకపోతే నీ ఫోన్కి రింగ్ రాదు, నీ ప్రాబ్లంకి రెస్పాన్స్ ఉండదు. అదే నీ దగ్గర డబ్బు ఉంటే నీ సైలెన్స్ కూడా వాళ్ళకి వినిపిస్తుంది. నాకు అర్థమైంది ఏంటంటే, పైసా ఉంటేనే ప్రేమ, పైసా ఉంటేనే బంధం, పైసా ఉంటే ఈ ప్రపంచమే మన మాట వింటుంది. సో అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇక నుంచి ప్రేమ కోసం కాదు, పైసా కోసం పరిగెత్తండి. అప్పుడు ఆటోమేటిక్గా అన్నీ మీ దగ్గరికి వస్తాయి.